2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఈ దేశంలో గవర్నర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తావన వస్తే చాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పేరు ప్రధానంగా వినిపించేది. అదే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులు ఇక గవర్నర్ అయిపోతున్నారు, మొత్తం ఆమోదం తెలిపేశారు అంటూ ప్రచారం చేసేవాళ్ళు. తీరా ఆయన పేరు ఎక్కడా ఉండేది కాదు. అదే తరహాలో రాజ్యసభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీలో ఒక పేరు చాలా ప్రముఖంగా ప్రచారంలో ఉండేది. అదే వర్ల రామయ్య. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు దూకేయమంటే లోతులు కూడా చూసుకోకుండా దూకేసే సీనియర్ నేత వర్ల రామయ్య. చాలాసార్లు తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2-3 సార్లు ఆ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థుల్ని పంపే అవకాశం ఏర్పడింది. ప్రతిసారి వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ ఆఖరిలో పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఆ సీట్లను తీసుకొని వెళ్ళిపోయేవారు. 2018లో ఒకసారి ఇక అవమానకరంగా వర్ల రామయ్య పేరు ఖరారు అయిపోయింది అంటూ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. విలేకరులు వర్ల రామయ్య తన ఫ్యామిలీతో కలిసి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు కారులో వస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద విలేకరులు ఆపి ఆయనకు అభినందనలు కూడా తెలిపారు. తీరా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళేసరికి తారుమారైపోయింది వ్యవహారం. కనకమేడలకి రాజ్యసభకు పంపించేశారు, వర్ల రామయ్యకి హ్యాండ్ ఇచ్చేశారు. అక్కడికైనా ఆగారంటే 2020లో ఇక అప్పటికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 17 మంది మాత్రమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి బలం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభకు గెలిచే అవకాశమే లేదు. అప్పుడు మాత్రం ఏ పారిశ్రామికవేత్త పేరు ముందుకు రాలేదు, ఏ డబ్బున్న వ్యక్తి పేరు కూడా ప్రస్తావన రాలేదు. వర్ల రామయ్యనే మళ్ళీ రాజ్యసభకు చంద్రబాబు నాయుడు బరిలోకి దింపారు, ఓడిపోతారని తెలిసి కూడా. వర్ల రామయ్య కూడా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పార్టీ ఆదేశాల్ని మనం పాటించాల్సిందే, మనలాంటి వాళ్ళం కూడా పోటీ నుంచి తప్పుకుంటే సరికాదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చెప్పడమే ఆలస్యం. వర్ల రామయ్య 2020లో రాజ్యసభకు టీడీపీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ రోజు వర్ల రామయ్య అనుకుని ఉండవచ్చు, నేను ఈరోజు చేసిన త్యాగం భవిష్యత్తులో తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తుంది, పార్టీ నాయకత్వం చెప్పింది కాబట్టి ఇలా తాను పోటీ చేశాను కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు పార్టీ నుంచి తొలుత తన పేరే ఉంటుందని ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన 3 ఎంపీలు రాజీనామా చేస్తే ఆ 3 స్థానాలకు డిసెంబర్ 20న ఎన్నిక జరగబోతోంది. ఇప్పుడు మాత్రం ఎక్కడా వర్ల రామయ్య పేరు ప్రస్తావనే లేదు, మీడియాలో ఆయన పేరు ప్రచారంలో లేనే లేదు. గల్లా జయదేవ్ అంటున్నారు, రామ్మోహన్ రావు అంటున్నారు, సానా సతీష్ అంటున్నారు, లింగమనేని రమేష్ అంటున్నారు. ఇక జనసేన పార్టీ నుంచి నాగబాబుకు ఒక స్థానం ఖరారైపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ నిన్న చంద్రబాబు నాయుడుని కలిసి అరగంట పాటు చర్చించారు. రాజ్యసభకు ఆయన కూడా పోటీ పడుతున్నారు. గతంలో ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ఈసారి ఆయనకు రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే ప్రచారం నడుస్తోంది. కానీ ఒక్క వర్ల రామయ్య పేరు మాత్రం కనిపించలేదు. ఇది నిజంగా బాధాకరం. ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అన్నిసార్లు అన్ని అవమానాలు పడి గెలిచే అవకాశం లేనప్పుడు కూడా అధినాయకుడు చెప్పారని పోటీ చేసి 2020లో ఓడిపోయిన వర్ల రామయ్య పేరు ఈసారి కనీసం పరిగణలోనికి లేకపోవడం, ప్రచారంలో లేకపోవడం మాత్రం చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. సో ఏమన్నా ఆఖరి నిమిషంలో ఆయన పేరు హఠాత్తుగా వస్తుందా? ఈ పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వాళ్ళు వీళ్ళందరినీ పక్కకు తోసేసి వర్ల రామయ్యని తీసుకుంటారా చంద్రబాబు నాయుడు పేర్ల పరిగణలోనికి అన్నదైతే చూడాలి. ఒకవేళ వర్ల రామయ్య పేరును పరిశీలించకపోయినా, ఆయనకు అవకాశం ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కొందరిని కొన్ని సందర్భాల్లో వాడుకొని వదిలేస్తుంది అన్న అభిప్రాయం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. వర్ల రామయ్య కూడా ఇప్పటివరకు స్పందించింది లేదు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తారా, లేకుంటే కనీసం ఎమ్మెల్సీ అన్న ఇస్తారా? ఏదైనా కూడా వర్ల రామయ్యని తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ట్రీట్ చేయాల్సిన నైతికత అయితే ఉండాలి నైతికంగా. ఎందుకంటే గతంలో అలా వాడేశారు వర్ల రామయ్యని. సో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? రాజ్యసభ అనగానే 100 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీల్లోనూ. రాజ్యసభ సీట్ ఇస్తామంటే 100 కోట్లు పెట్టేవాళ్ళు కూడా, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అవకాశం ఉన్న చోట అంత విలువైన పదవుల కోసం వర్ల రామయ్యని పేరుని పరిశీలనలోకి తీసుకుంటారా లేదా చూడాలి. ఇది ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతికతను, ఆయన పనితీరును, ఆయన వ్యవహార శైలిని పరీక్షించే వ్యవహారంగా ఇది మారే అవకాశం కూడా ఉంది.